తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శుభమస్తు. శ్రీరామ జయం. ఆషాఢమాసం అంటే ఆడపడుచులకు ప్రత్యేకం. ఈ ఆడపడుచును పిలిచి సారే, చీర, గాజులు, కాటుక, బొట్టు, పువ్వులు, గజ్జెలు, కాలి మంజీరములు ఈ చాలా ప్రత్యేకమైన అలంకరణ. వీటిని సమర్పించడం దేవతలకు కూడా తప్పనిసరి. ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ ఈ ఆషాఢ మాసంలో ఈరోజు మరింత విశేషంగా పంచమి తిథి నాడు రంగనాథ స్వామి వారు కావేరీ నదిని తమ సోదరిగా భావించి ఆ కావేరీ సోదరికి సారే అర్పిస్తాడు. ఆశ్చర్యకరంగా ఇక్కడ ఈ తెలంగాణలో భాగ్యనగరంలో మనం గమనించేటటువంటి చీరే సారే సమర్పించడం, సోదరికి బహుమానంగా ఇవ్వడం అన్న సంప్రదాయం ఎక్కడో తమిళనాట ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రంలో కూడా మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం. భూమి మీద ఉన్నటువంటి 106 దివ్యక్షేత్రాలు, అలాగే ఆకాశంలో ఉన్న 2 దివ్యక్షేత్రాలు, వైకుంఠము, దివ్యధామము, వెరసి 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీరంగ క్షేత్రం. స్వామి స్వయంగా అవతరించిన 5 పుణ్యధామాలలో ఇది మొట్టమొదటిది. కావేరీ నది ఒడ్డున వెలిసిన ఈ స్వామి నా సోదరి అన్న భావనతో ఆ తల్లికి చీరే సారే అన్న పేరిట గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, కాటుక, ఇతర మంగళకర ద్రవ్యములు ఇవన్నీ కూడా ఆలయం తరఫున ఆలయ నిర్వాహకులు, అధికారులు నదీమ తల్లికి అర్పిస్తారు. ఈ ఆచారాన్నే కొనసాగిస్తూ భాగ్యనగరంలో కూడా బోనాల జాతర, ఉత్సవాల సంబురాల పేరిట ఈ రోజున మరింత విశేషంగా సికింద్రాబాద్ ఉజ్జయిని క్షేత్రంలో అమ్మవారి సన్నిధానంలో బలిగంప ఊరేగింపు అనంతరం ఈ సంవత్సరమంతా ఎలా ఉండబోతున్నది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం అనూచానంగా వంశపారంపర్యంగా ఒకానొక ఇంటిలో ఉన్నటువంటి యువతి, వివాహం కానటువంటి అవివాహిత యువతి రంగం అన్న పేరిట ఆలయం సమీపంలో పచ్చి కుండ మీద నిలబడి అమ్మ తనను ఆవహించిన అనంతరం ఆ ఆలయ నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తుంది. కన్నులు మూసుకొని చేతిలో ఏకతార మీటుతూ పుష్పమాలికల చేత అలంకరింపబడిన ఆ మహిళ సాక్షాత్తు అమ్మకు ప్రతీక అంటూ జనుల విశ్వాసం. ఈ ఆలయ నిర్వాహకులు, కొందరు పెద్దలు అడిగే ప్రశ్నలకు ఆ మహిళ అమ్మనే సమాధానం ఇస్తున్నటువంటి రీతిలో సమాధానాలు తెలియజేస్తుంది. ఈ అంకమునకు రంగము అని పేరు. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి ఉత్సవాలలో ఇది చాలా విశేషమైనది. ఈ ఉత్సవాలలో కూడా మనం చేసేటటువంటి ఆచారము, పాటింపు ఏమిటి అంటే సోదరులమైన మనమంతా సోదరీమణులను కాపాడుకోవాలి, వారికి బహుమానాలు ఇవ్వాలి. పోతరాజు పోతన్న, పోతలింగన్న అన్న పేరు గల ఒక వీరుడు వరంగల్లు ప్రాంతంలో ఒకానొక పల్లెటూరులో నివసించేటటువంటి వ్యక్తి. అతడికి 7 సోదరీమణులు. ఆ గ్రామాధికారులు వారిపైన దౌర్జన్యం చేయబోగా పోతలింగన్న వారందరినీ కూడా చెల్లాచెదురు చేసి తన కుటుంబాన్ని, సోదరీమణులను కాపాడుకున్నాడు అనేటటువంటి ఐతిహ్యాన్ని, స్థానిక కథనాన్ని కూడా ఇక్కడి ఆలయాలలో చెబుతూ ఉంటారు. ఈ అంతరార్థం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో ఆడపడుచులను మనం విశేషంగా గౌరవించాలి, బహుమానాలతో వారిని ఆనందపరచాలి. యథాశక్తి వారితో మాట్లాడుతూ, వారికి కొంత సమయాన్ని కేటాయిస్తూ, వారితో కాలక్షేపం చేస్తూ కుటుంబానికి సంబంధించిన సౌభ్రాతృత్వ భావాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఇది ముఖ్యమైన లక్షణం. ఇది పెంచుకోవడం కోసమే ఈ ఆషాఢ మాసంలో బోనాల సంబురాలు, రంగనాథ స్వామి వారు కావేరీ నదికి అందించేటటువంటి చీరే సారే ఇలాంటి ఆచారాలన్నీ కూడా ఇందుకోసమే ఏర్పడ్డాయి. అలాగే ఈ సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి ఉత్సవాల సంబురాలలో రంగం దృశ్యం అనంతరం ఫలహారాల బండి ఊరేగింపు అనేటటువంటి పేరిట అమ్మకు అర్పించిన విశేషమైనటువంటి శనగలు, పులిహోరలు, దద్దోజనాలు ఇలాంటి పదార్థాలను
అమ్మ స్వీకరించింది అన్న భావనతో ఆ పదార్థమునకు భక్తిని జతపరచి భక్తి భావ పురస్కృతమైన ఆ పదార్థము ఇప్పుడు విశేష ప్రసాదంగా అందరికీ వితరణ చేస్తారు. ఈ సమయంలో ఆ పలహారాల బండి ఊరేగింపు వెలువడేటటువంటి తరుణంలో ఔత్సాహికులు శివసత్తులు వీరంగములు వేయగా పోతరాజులు నృత్యాలు చేస్తారు. ఆనంద కోలాహలంతో తమ సంతోషాన్ని ప్రకటిస్తారు. ప్రకృతిని ఆరాధించేటటువంటి ఉత్సవం బోనాల ఉత్సవం. మహిళను ఆరాధించే సోదరీమణులను ఆరాధించే మాసం ఆషాఢ మాసం. అందరి క్షేమం కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.